నమస్తే అండి. నేను మీ డాక్టర్ సిద్ధార్థ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ కర్నూల్. ఈరోజు డయాలిసిస్ గురించి కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఏది అబద్ధం, ఏది నిజం. ప్రజల్లో చాలా అపోహలున్నాయి, చాలా భయాలున్నాయి. ఈరోజు లెట్స్ బస్ట్ ద మిత్స్ అండ్ లెట్స్ నో ద ఫ్యాక్ట్స్. నమస్కారం డాక్టర్ గారు. సో పేషెంట్స్‌కి డయాలిసిస్‌కి సంబంధించి చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో వారి తరపున నేను ఈరోజు కొన్ని డౌట్స్ అడుగుదాం అనుకుంటున్నాను. డాక్టర్ గారు, డయాలిసిస్ ఒకసారి చేయించుకుంటే జీవితాంతం చేయించుకోవాలంట కదా! అది నిజమేనా? డయాలిసిస్ ఒక్కసారి చేస్తే లైఫ్ లాంగ్ చేయాలి. ఇది మిత్ అండి. అంటే అబద్ధం. ఫ్యాక్ట్ ఏంటంటే అందరికీ డయాలిసిస్ లైఫ్ లాంగ్ చేయాలని ఏం లేదండి. కొన్ని కండిషన్స్ బట్టి అంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ ఉందనుకోండి. అంటే తాత్కాలిక ప్రాబ్లమ్, టెంపరరీ కిడ్నీ ప్రాబ్లమ్, టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్. దానికి కొన్నిసార్లు డయాలిసిస్ చేస్తే కిడ్నీ రికవర్ అయిపోతుందండి. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అండ్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వీళ్ళకి డయాలిసిస్ అనేది లైఫ్ లాంగ్ కావాలి. సో పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుందండి అది. అందరికీ అలాగా జనరలైజ్ చేయలేం. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీకి టెంపరరీగా డయాలిసిస్ చేయాలి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అండ్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్‌కి వాళ్ళకి లైఫ్ లాంగ్ డయాలిసిస్ చేయాలి. డాక్టర్ గారు, డయాలిసిస్ చేయించుకుంటే పేషెంట్ వీక్ అవుతారంట కదా! అది నిజమేనా? డయాలిసిస్ చేస్తే పేషెంట్ చాలా వీక్ అవుతారంట గదా! ఇది మిత్ అండి. ఫ్యాక్ట్ అబద్ధం. ఫ్యాక్ట్ ఏంటంటే డయాలిసిస్ రెగ్యులర్‌గా, డిసిప్లిన్‌గా చేసుకుంటూ, నెఫ్రాలజిస్ట్ ఇచ్చిన మందులు గూడా వాడుకుంటూ, మనకి హిమోగ్లోబిన్, బీపీ ఇవన్నీ కంట్రోల్‌లో పెట్టుకుంటే వీక్‌నెస్ అనేది ఏమి ఉండదండి. సో, ఇది డయాలిసిస్ చేసిన ప్రతి ఒక్కరు వీక్ అవుతారనేది మిత్ అండి. అబద్ధం.